మహాలక్ష్మి పథకానికి వ్యతిరేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆందోళనలు వెల్లువెత్తాయి. చందుర్తి బస్టాండ్ దగ్గర ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్షను చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం తీసుకొచ్చి వాహన కార్మికుల పొట్టగొట్టిందని మండిపడ్డారు. ఆటో కార్మికుల కుటుంబాలకు నెలకు 15,000 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము మరి మేము ఒక విన్నపం చేస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మంది కార్మికులు ఉన్నారు. మరి 50 లక్షల మంది కార్మికులు ఉంటే మరి వాళ్ళ జీవనోపాధి ఏంది, వాళ్ళ పిల్లల చదువు ఏంది, వాళ్ళ హాస్పిటల్ ఏంది, మరి ఒక మంచి చెడు ఏంది ఆలోచన చేసేటువంటి అవకాశాన్ని మరి మేము మీకు విన్నవిస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు వెంటనే శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి శాసనసభలో తీర్మానం చేసి 15,000 జీవన భృతిని ఇవ్వాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాము. ఆటోకు ఫిట్నెస్ కానీ మరి ఇన్సూరెన్స్ కానీ మరి రోడ్ ట్యాక్స్ కానీ ఫ్రీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే మరి చాలా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి ఈ బడుగు బలహీన వర్గాలే ఆటోలు నడుపుకునే వాళ్ళు మరి తప్పకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ రేవంత్ రెడ్డి గారు ఒకటే అంటున్నాం ఈ శాసనసభ అయ్యేపటికి శుభవార్త వింటారని చెప్పేసి మేము మనవి చేస్తూ అదేవిధంగా 6 గ్యారంటీ కాదు 7 గ్యారంటీ ఇవ్వాలని చెప్పేసి